గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న షార్ట్ హారర్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షార్ట్ స్టోరీస్ కాబట్టి షార్ట్గానే ఉంటాయి. ఈ వీడియో మ్యాక్స్ ఒక 4 to 5 minutesలో మాత్రమే ఉంటుంది. ఇఫ్ మీకు ఈ షార్ట్ స్టోరీస్ నచ్చితే ష్యూర్గా కామెంట్ చేయండి, సో దాట్ ఇంకా ఇలాంటి షార్ట్ స్టోరీస్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ టైటిల్ డిస్కో ఇన్ఫర్నో. ఇక మూవీ స్టార్టింగ్ లో 1995లో సీన్ ని చూపిస్తారు. ఈ సీన్ లో ఒక లేడీని మనం నన్నని కూడా అనుకోవచ్చు. సో తనని చూపిస్తారు. తను కన్ఫ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఈ లేడీ పేరు లిన్. సో లిన్ కి ఇప్పటి వరకు పిల్లలు లేరు. తను చాలా ట్రై చేస్తుంది, కానీ తనకు పిల్లలు పుట్టడం లేదు. సో లిన్ ఒక పాప కోసం ఒక లేడీని చంపేసి తన కూతుర్ని తీసుకొని వస్తుంది. ఆ పాప అక్కడే ఒక బాస్కెట్ లో ఉంటుంది. ఇప్పుడు లిన్ ఆ పాప తల్లితో చేసిన పనికి తనకి తానే కోప్పడుతూ ఉంటుంది. లిన్ తన్ని తాను అనుకుంటుంది తను చేసిన పని ఒక నేరం అని. సో తనకి బ్రతికే రైట్ లేదని అనుకుంటుంది. అప్పుడే అక్కడున్న ఫాదర్ ఆ పాప సౌండ్స్ వినిపించి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే లిన్ సూసైడ్ చేసుకొని కనిపిస్తుంది. ఫాదర్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు, అసలు ఇది ఎందుకు జరిగింది అని. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇక్కడికి ఈ సీన్ ని కట్ చేసి నెక్స్ట్ సీన్ 1970s లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన చాలా ఇయర్స్ తర్వాత జరిగే కథ చూపిస్తారు. ఇప్పుడు మనకు ఒక యంగ్ కపుల్ ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు బ్రెండన్ అలాగే మెల్. వాళ్ళు ఒక డాన్స్ కాంపిటీషన్ కోసం డిస్కోకి వస్తారు. ఇది ఆ సిటీలో చాలా ఫేమస్ అయిన డిస్కో. దాని పేరు డిస్కో ఇన్ఫర్నో. ఇది LAలో ఉంటుంది, అంటే లాస్ ఏంజల్స్ లో. ఇక్కడ విషయం ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో లిన్ ఏ చర్చ్ లో అయితే సూసైడ్ చేసుకుని చనిపోతుందో ఆ చర్చ్ ని కూల్చేసిన తరువాత దానిపైనే ఈ డిస్కోని కట్టారు. ఇక మేల్ అలాగే బ్రెండన్ రిహార్సల్ చేస్తూ ఉంటారు. కానీ బ్రెండన్ అతని డాన్స్ స్టెప్ ని మర్చిపోతాడు. ఇప్పుడు మేల్ బ్రెండన్ ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అతన్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దని చెప్తుంది. తర్వాత అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ మీమో కూడా వస్తుంది. తను వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అప్పుడు బ్రెండన్ మేల్ చెప్తాడు, మనకి ఈ కాంపిటీషన్ గురించి చాలా టెన్షన్ గా ఉంది అని. ఈ కాంపిటీషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని. వాళ్ళు ఫేమస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా లో ఉన్నారు కాబట్టి. అందుకని బ్రెండన్ చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా మెల్ కి కింద లిన్ ఆత్మ కనిపిస్తుంది. అంటే లిన్ చనిపోయినా గానీ ఆ ప్లేస్ తో కనెక్ట్ అయ్యి ఉంది అని. మెల్ కాసేపటికి లేచి రెస్ట్ రూమ్ లోకి వెళ్తుంది. తన వెనకే మీమో కూడా వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తాం, మెల్ కూడా కొంచెం టెన్షన్ లోనే ఉంటుంది. కానీ అది కాంపిటీషన్ తో రిలేటెడ్ టెన్షన్ అయితే కాదు. ఆ వాష్రూమ్ లో మెల్ మీమోకి చెప్తుంది తను ప్రెగ్నెంట్ అని. విషయం వల్లే మెల్ చాలా టెన్షన్ గా ఉంటుంది. ఇక్కడ మెల్ మీమోని నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్తుంది. ఇక మీమో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక మీమో వెళ్ళిపోయిన వెంటనే అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. మెల్ బయటికి వచ్చి చూస్తే తనకి కంప్లీట్ డిస్కోలో మొత్తం ఒక్కరు కూడా కనిపించరు. ఆ ప్లేస్ మొత్తం చీకటిగా ఉన్నట్టుగా తనకి కనిపిస్తుంది. కానీ మనం చూస్తే అందరూ అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తారు. అంటే ఇక్కడ మెల్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ కళ్ళు కంప్లీట్ గా బ్లాక్ గా అయిపోతాయి. మెల్ కి ఒక లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ తనకి చెప్తుంది, నేను నిన్ను నీ చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా, నువ్వు అచ్చం మీ అమ్మలాగే కనిపిస్తావు అని అంటుంది. అలాగే బహుశా నీకు నాకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని అంటుంది. అప్పుడే మేల్ ఆ వాయిస్ ని ఫాలో చేస్తూ ఒక క్యాండిల్ పట్టుకొని వెళ్తూ ఉంది. ఇక్కడ బ్రెండన్ కూడా మేల్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ టర్న్ రాబోతుంది అని. ఇంకో సైడ్ మేల్ క్యాండిల్ ని ఎవరో ఆర్పేస్తారు. మేల్ ఒక రూమ్ లోకి వెళ్తుంది. తను అక్కడే ఉండి తిరిగి చూస్తే అక్కడ లిన్ కనిపిస్తుంది. లిన్ ఆత్మ మేల్ కడుపు పైన చేయి పెట్టి చెప్తుంది, ఇది నా బిడ్డ అని. ఇంకో సైడ్ బ్రెండన్ మేల్ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ మేల్ ఇక్కడ కన్ఫెషన్ రూమ్ లో లాక్ అయిపోతుంది. అప్పుడే తను అరవడం స్టార్ట్ చేస్తుంది. తన వాయిస్ విని బ్రెండన్ తన దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడే మెల్ ఆ రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. కానీ లిన్ తన పైన అటాక్ చేస్తుంది. లిన్ అరుస్తూనే ఉంటుంది, ఈ బిడ్డ నాదే అని. అప్పుడే బ్రెండన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు.
కానీ చూస్తే అక్కడ మెల్ ఒకతే ఉంటుంది. బ్రెండెన్ కి తను దొరికినా కానీ మెల్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉంటుంది. బ్రెండెన్ తనని ఆ ట్రాన్స్ లో నుండి బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడే మెల్ బ్రెండెన్ కి చెప్తుంది నేను ప్రెగ్నెంట్ అని. మాట వినగానే బ్రెండెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మనం చూస్తాం మెల్ కళ్ళు మళ్ళీ నల్లగా మారిపోయాయని. బ్రెండెన్ మెల్ ని తీసుకొని స్టేజ్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అసలు ఈ మూవీలో ఏం జరిగి ఉండొచ్చు అంటే లిన్ కి ఎలాంటి పిల్లలు పుట్టలేదు. అందుకే తను ఒక ఆబ్సెషన్ లో ఉండేది. తను ఎప్పుడు తప్పు చేయాలని అనుకోలేదు, కానీ తప్పక తప్పు చేసింది. ఆ చిన్న పాపని తీసుకొని తన తల్లిని చంపేసింది. ఇక్కడ మెల్ ఇంకెవరో కాదు, 1955లో లిన్ ఏ లేడీని అయితే చంపేసి ఒక పాపని తీసుకొచ్చిందో ఆ పాపే ఈ మెల్ అయి ఉండొచ్చు. లిన్ కోరిక ఏంటంటే తను ఎప్పటికైనా ఒక పాపని కనాలి అని. సో ఇక్కడ క్లైమాక్స్ లో జరిగింది ఏంటి? మెల్ కళ్ళు నల్లగా మారిపోవడం. అంటే దాని అర్థం మేబీ లిన్ ఆత్మ మెల్ ని ప్రొసెస్ చేసింది. సో ఇప్పుడు లిన్ మెల్ బాడీలో ఉండి తను బిడ్డని కనాలి అన్న కలని నిజం చేసుకుంటుంది. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. అండ్ మీకు ఇలాంటి స్టోరీస్ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చకపోతే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకి రావాలి అంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And see you in the next video. అప్పటి వరకు bye friends. Thanks for watching.